హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చామదుంప కూర చేస్తున్నానండి. చామదుంప కూరకు ముందుగా నేను చామదుంపలు ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టి 3 విజిల్స్ రానిచ్చాను. తోలు తీసేసాను, పైన పీడి తొక్కు ఉంటుంది కదా, తొక్కు తీసేసాను. ఒక బాణలు పెట్టుకున్నాను, తిరగమాత వేసుకున్నాను. తిరగమాత వేగుతుంది కదా, స్పూన్ పెట్టి తిప్పుకుంటున్నాను మాడిపోకుండా ఉండాలని. తిరగమాత వేగుతుంది. కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా నూనెలో వేగుతుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది. చాలా బాగుంటుంది. ఆ స్మెల్ కూడా మంచి వాసన వస్తుంది కరివేపాకు వేగుతుంటే. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఈ తిరగమాతలోనే నేను పసుపు కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ స్పూన్ పెట్టి తిప్పుకోవాలి. చూడండి, అలా తిప్పుకున్నాను. తిరగమాత వేగుతుంది, చిటపట్లాడుతుంది. తిరగమాత కూడా వేగినట్టే. ఇందాక ఉడకపెట్టుకున్నానని చూపించాను కదా, ఆ చామదుంపల్ని ఈ వేగుతున్న తిరగమాతలో వేసేస్తున్నాను. వేసేసుకోవాలి. తిరగమాత వేగుతున్నప్పుడే వేసేసుకోవాలి తాలింపులో. చూడండి, వేసేసుకుంటున్నాను. మళ్ళీ స్పూన్ పెట్టి తిప్పుకుంటే ఆ పసుపు అంతా చామదుంపలకి బాగా పట్టుకుంటుంది. మనం పసుపు తర్వాత వేసామనుకోండి, ముక్కలు వేసిన తర్వాత పసుపు వేసామనుకోండి, అది ఒక్కో చోట అంటుకోకుండా అలా ఉంటుంది కదా. అదే నూనెలో వేసాననుకోండి, మొత్తం ముక్కలకి అంటుతుందని నేను ఎప్పుడైనా అలానే వేస్తుంటాను. అదిగోండి, అన్నిటికీ చూడండి పసుపు బాగా అంటుకుంది కదా, అలా ఈజీగా ఉంటుంది. అందుకని నేను అలా వేసుకుంటాను. తర్వాత మన రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. మన రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, చామదుంపల కూర రెడీ అయినట్టే. కాసేపు వేగనిచ్చేసి స్టవ్ ఆపేసేసుకోవటమే. అంతేనండి, చామదుంపల కూర రెడీ. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.